తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక స్వామివారం సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో పంచభూతాలతో వాయులింగమైన శ్రీ కాళహస్తి జ్ఞాన ప్రసన్నామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం కార్తీక దీపోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివార్లకు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల్ ఆలయ పురోహితులు ఏవివి ఎస్డివి ప్రసాద్ శర్మలు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యాయులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసపురం సతీమణి వెంకటేశ్వరి దేవులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ కాళహస్తి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ పురోహితులు ఏవివి ఎస్డివి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రీ కాళహస్తి దేవస్థానం నుండి ఉత్సవాల విగ్రహాలను తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్వామివారు అమ్మవారు కళ్యాణం నిర్వహించామని తెలిపారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు లోక కళ్యాణార్థం ఇటువంటి కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీ కాళహస్తి నుండి తీసుకువచ్చిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. శోభాయాత్ర, స్వామివారి కళ్యాణం, కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు, ప్రధానార్చకులకు, వేద పండితులకు, భక్తులకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు ధన్యవాదాలు తెలియజేశారు. కంతేటి వెంకటరాజు, డివిఎస్ చంద్రాజీ, చెరుకువాడ రంగసాయి, ఫౌండేషన్ సభ్యులు, ఆనంద గ్రూప్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ కాళహస్తి దేవస్థానం సూపరింటెండెంట్ సి నాగభూషణం, వేద పండితులు వంగల ఆంజనేయ అవధాని, అర్చకులు మారుతిరాం, విశ్వనాథ శర్మ, ఆలయ సిబ్బంది రాజా వైదీశ్వరన్, సుదర్శన్ రెడ్డి, శేఖర్, ఎన్డీఏ కూటమి నాయకులు, పట్న ప్రముఖులు, మహిళా భక్తులు భారీగా పాల్గొన్నారు. गौरी गर्भ समुद्भवस्य भवतां कुर्यात् जगन्माता श्री लक्ष्मी नारायण नन्दीशो नरव नागान्तको नारदः नक्षत्राणि नवस्पृहौ नवपङ्कलो नक्षत्रसूनाम्बा समेत श्रीकाళहస్తీశ్వర प्रभा शिरस्ता शारदभीरलोपम పద్మనాభరాజు, విశ్వనాథరాజు, రామకృష్ణరాజు, లక్ష్మీవర్మ గారు శ్రీ జ్ఞానానంద ఫౌండేషన్ ద్వారా కళ్యాణం జరిపిస్తున్న ఉద్దరాజు ఇక్కడ నిలబడి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. పోసుకున్న తలంబ్రాల వల్ల ఇక్కడికి పూలమాలలు వేసి స్వామివారి మాల అమ్మవారికి, అమ్మవారి మాల స్వామివారికి మార్చారు. సావధాన చిత్తులై ఆ స్వామి అనుగ్రహంలో సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకస్య జ్ఞాన ప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినః ప్రీత్యర్థే కళ్యాణ మహోత్సవే ప్రధాన హోమాఖ్యం కరిష్యే. शिवाभ्यां
నారాయణ తీసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః నమః. మరలా చేయగడుకోండి, నమస్కారం చేస్తూ ఉండండి. కృష్ణావతి సోదనాథ విక్రమావళ శ్రీధరారుడే జగన్మన భాదామోదర ధర్మనాథ సింహాచురాజనార్దన ఉపేంద్ర హరే హే నమః. అక్కడ ఉన్న స్వామివారికి నమస్కారం. శ్రీరామం భోజో భోజో నమామ్యః మంగళే దివే ధర్మార్థసాధకే లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాయ. రెండు రంధ్రాలు పోసి ఆపు చేయండి, కుడి రంధ్రంలోంచి వదిలిపెట్టండి. ఓం భో ఓం భవః ఓం దక్షేద్వార పరమేశ్వర సర్వేశ్వర ప్రీత్యర్థోచనాభ్యాం చ బీజోపనే ముహూర్తే వర్తమానస్య వ్యవహారికాలస్య ధర్మత్రే సమేతస్య సాగరస్య ధనదేవోద్రభవసి బొట్టు పెట్టండి. దీపాదష్టాన దేవతాభ్యో నమః. సర్వం సమర్పయామి. దీపాదష్టాన దేవతాభ్యో నమః. సాక్షాత్ వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే వందే ముకుంద ప్రియం వందే. 5 సార్లు ఆ నైవేద్యం సమర్పించాలి. స్వాహ స్వాహ. మహాప్రసాదం అక్కడి నుంచే వచ్చి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి కార్తీక మాసంలో భాగంగా కూడా 3వ సోమవారం రోజున ప్రదోషకాలమందు భీమవరంలో గల ఉద్దరాజు ఆనందరాజు గారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి ప్రదోషకాలమందు అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. అటు పిమ్మట భక్తులందరి చేత కూడా దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించి అటు వెంబడ దీపారాధనలో పాల్గొని అటు వెంబడ శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ చేనేతల సంఘం నేతలు మండిపడ్డారు. కడప నగరంలో వారు నిరసన తెలియజేసి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం అతి ముఖ్యమైనదన్నారు. ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి గానీ తమ బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనుచందన ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే ప్రసిద్ధి చెందినటువంటి రంగం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున పెద్ద ఎత్తున చేనేత కార్మికులకు హామీ ఇచ్చాడు. హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు చెప్తూ జీవోను కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు వరకు కూడా ఆ జీవో అమలైనటువంటి పాపాన పోలేదు. అదే రోజు చేనేత కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు నేతన్నకు ఆసరా అనేటువంటి ఒక కొత్త పథకం తెచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, హ్యాండ్లూమ్ మినిస్టర్ చేనేత మినిస్టర్ సవితమ్మ గారు కానీ, ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి వారు కూడా ఇంతవరకు కూడా అమలు చేసినటువంటి పాపాన ఎక్కడా కూడా పోలేదు.
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్ టీనా శ్రావ్య జోడిగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సందీప్ అగరం, అస్మితారెడ్డి భాష నిర్మాణంలో కల్పనారావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సందర్భంగా విశాఖలో మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో తిరువీర్, హీరోయిన్ టీనా శ్రావ్య, దర్శకుడు రాహుల్ శ్రీనివాస్, నిర్మాత బాపిరాజు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే సినిమా. ఇది ఈ నేటివిటీకి సంబంధించిన సినిమా. ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించాలని మాట అనట్లేదు, కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఇందులో ఉన్న పాత్రలు కానీ, ఆ భాష కానీ, ఆ యాస కానీ, ఇక్కడున్న లొకేషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో, లేకపోతే మన ఊర్లో ఒక కథలాగో, మన ఇంట్లో ఒక కథలాగో అని అనిపిస్తుంది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళలో దగ్గర ఒక 70% మంది ఎవరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కాదు. హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ ఆయన. అంతేగాని ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన ఊరు అబ్బాయి, అరే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయి అయినా అన్నట్టుగా ఉంటుంది. అంత కష్టపడి చేశారు అందరూ. సో ఆ కష్టానికి కానీ మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో వందే మాతర గేయం 150 వసంతాల కార్యక్రమం. నాడు నలిగిపోతున్న జాతిని వందే మాతరం మేల్కొల్పిందన్న సీఎం చంద్రబాబు. విశాఖ సిఐఐ సమిట్ నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ ధర్నా. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైర్. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఉద్దరాజు ఆంధ్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక దీపోత్సవం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.